హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేసిన ఈ మెటీరియల్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఉంది ఫ్రెండ్స్. యాప్ ఇన్స్టాల్ చేయడం ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు. లేదంటే నా మొబైల్ నెంబర్ 9494525644 ఈ నెంబర్కి మీరు కాల్ లేదా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి కూడా ఫోన్పే చేసి పర్చేస్ చేయొచ్చు. సో కేవలం 150కే అవైలబుల్ ఉంది. త్వరలో డబుల్ 300 అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు యాప్లో పర్చేస్ బై అనే ఆప్షన్ యాప్లో కనబడకపోతే ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేయండి. మీకు వాట్సాప్కి మరియు నార్మల్ మెసెంజర్కి మెసేజ్ వస్తుంది. సో అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. 10th క్లాస్ 10th లెసన్ ఆహార భద్రత. సో ఇది క్విక్ రివిజన్. నేను త్వరలో మళ్ళీ ఫుల్ లెసన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. 1943-45 బెంగాల్ కరువు వల్ల బెంగాల్, అస్సోం, ఒడిశాలలో 3 నుండి 5 మిలియన్ ప్రజలు చనిపోయారు. అంటే 30 నుండి 50 లక్షల మంది ప్రజలు చనిపోయారు బెంగాల్ కరువు వల్ల. బెంగాల్, అస్సోం, ఒడిశాల్లో 1943-45 మధ్యకాలం. మహా బెంగాల్ కరువులు సంభవించడానికి కారణం బెంగాల్లో ఆహార ధాన్యాల్ని పంపిణీ చేయడాన్ని బ్రిటిష్ పాలకులు తిరస్కరించడం వల్ల మహా బెంగాల్ కరువులు సంభవించాయి. సో ప్రధాన ధాన్యాలు వరి, గోధుమ, చిరు లేదా తృణధాన్యాలు అంటే జొన్న, రాగి, సజ్జ మొదలైనవి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఒక రకంగా ఇవి పరిపూర్ణమైన ఆహారం. దేశంలో వర్షాధార ప్రాంతంలో ఉంటున్న అంటే వర్షం మీద ఆధారపడే ప్రాంతంలో ఉంటున్న లక్షలాది ప్రజల ఆహారం చిరు లేదా తృణధాన్యాలు. తృణధాన్యాలు అనే పేరు బియ్యం, గోధుమల తెల్ల రంగు ఇష్టపడే వలస పాలకులతో వచ్చింది. తృణధాన్యాలు అనే పేరు. సో ప్రస్తుతం వీటిని పోషక ధాన్యాలుగా వ్యవహరిస్తున్నారు. పోషకాహార నిపుణులు భారత్లో సగటున ప్రతి వ్యక్తి రోజుకి 300 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పళ్ళు తీసుకోవాలని సూచించారు. కూరగాయలు, పళ్ళు అయితే వీటి లభ్యత 180 గ్రాములు మరియు 58 గ్రాములు మాత్రమే ఉంది. సో 300 గ్రాముల కూరగాయలకు గాను వీటి లభ్యత 180 గ్రాములు, 100 గ్రాముల పళ్ళకు బదులుగా వీటి లభ్యత 58 గ్రాములు మాత్రమే ఉంది. సో అవసరమైన దానికంటే తక్కువగా ఉంది లభ్యత అనేది. 180 గుడ్లు. ప్రతి వ్యక్తి సగటున సంవత్సరంలో తీసుకోవాల్సినవి 180 గుడ్లు. అయితే ఇవి 30 మాత్రమే లభిస్తున్నాయి. వీటి లభ్యత అనేది తక్కువగా ఉంది. ప్రతి వ్యక్తి సంవత్సరానికి తీసుకోవాల్సిన మాంసం అనేది 11 కిలోలు. అయితే 3.2 కిలోలు మాత్రమే లభ్యమవుతుంది. ప్రతి వ్యక్తి రోజుకి తీసుకోవాల్సిన మొత్తం పాలు 300 మిల్లీలీటర్లు. అయితే లభ్యత కేవలం 210 మిల్లీలీటర్లు మాత్రమే. సో నెగటివ్కి రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మిడ్నాపూర్ ఈ ప్రాంతంలో ఎర్ర నేలలు ఉన్నాయి. కస్పల్ గ్రామం బొర్కొల్లా గ్రామ పంచాయతీ పరిధిలో కస్పల్ అనే గ్రామం ఉంది. తలసరి ఆహార ధాన్యాల లభ్యత అనేది యూరప్లో 700 గ్రాములు, అమెరికాలో 850 గ్రాములు ఉంది తలసరి ఆహార ధాన్యాల లభ్యత. అయితే ఈ యూరప్, అమెరికా దేశాలతో పోలిస్తే భారతదేశంలో తక్కువ తలసరి లభ్యత ఉంది. క్యాలరీలు. ఆహారం జీర్ణమై శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తిని క్యాలరీలో కొలుస్తారు. ఆహారం జీర్ణమై ఉత్పత్తి అయ్యే శక్తిని క్యాలరీలో కొలుస్తారు. 2100 క్యాలరీలు. పట్టణ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ఆహారం. 2400 క్యాలరీలు గ్రామీణ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ఆహారం. గ్రామంలో జనాభా అధికంగా కష్టపడతారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ఆహారం 2400 క్యాలరీలు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్యాలరీల సగటు అనేది జాతీయ సగటు కన్నా తక్కువగా ఉంది. క్యాలరీల వినియోగం 1983తో పోలిస్తే 2004 నాటికి తగ్గింది. గ్రామీణ ప్రాంతంలో 80% ప్రజలు క్యాలరీల దృష్ట్యా తినాల్సిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అత్యంత పేదల క్యాలరీ వినియోగం అందరికంటే తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని అత్యంత పేదల యొక్క క్యాలరీ వినియోగం అనేది అందరికంటే తక్కువగా ఉంది. ఇది అవసరమైన 2400 క్యాలరీల కంటే చాలా తక్కువగా కూడా ఉంది. అందరిలో శారీరక శ్రమ, కష్టమైన పనులు ఎక్కువగా చేసేది గ్రామీణ ప్రాంతాల్లోని అత్యంత పేదలు.
2009-10 వివిధ రాష్ట్రాల ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థలోని చౌక ధరల దుకాణాల నుండి కొనుగోలు చేసే ఆహార ధాన్యాలు వాళ్ళ మొత్తం ఆహార ధాన్యాల వినియోగంలో ఎంత శాతమో తెలుసుకోవడానికి సర్వే చేసినది 2009-10 మధ్యలో. దక్షిణాది రాష్ట్రాలు ప్రజా పంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు తెలిపాయి. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగుంది అని అధ్యయనాలు తెలిపాయి. ఇవి ప్రజా పంపిణీ వ్యవస్థను అందరికీ వర్తింపజేసిన రాష్ట్రాలు. అందరికీ తక్కువ ధరల్లో ఆహార ధాన్యాల్ని అందించినవి దక్షిణాది రాష్ట్రాలు. ఇందుకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాలు పేదవాళ్లను గుర్తించి ఆహార ధాన్యాలను పేదలు కాని వాళ్లకు వేర్వేరు ధరలకు అమ్ముతున్నాయి. అంత్యోదయ కార్డు. ఈ అంత్యోదయ కార్డు ఉన్నవారికి ప్రతి కుటుంబానికి నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు అందుతాయి. అంటే బియ్యం, గోధుమలు. బఫర్ నిల్వలు. భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI ద్వారా కొని నిల్వ చేసే ఆహార ధాన్యాల్ని బఫర్ నిల్వలు అంటారు. కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ MSP అదనపు ఉత్పత్తి ఉన్న రాష్ట్రాల్లో రైతుల నుండి వడ్లు, గోధుమల్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేస్తుంది. వీటికి ముందుగా ప్రకటించిన ధరల ప్రకారం రైతులకు చెల్లిస్తారు. ఈ ధరనే కనీస మద్దతు ధర అని అంటారు. ప్రభుత్వ సంస్థ ప్రతి సంవత్సరానికి దీన్ని ప్రకటిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1/3 ఆహార ధాన్యాల్ని రైతుల నుండి కొనుగోలు చేస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1/3 ఆహార ధాన్యాల్ని రైతుల నుండి కొనుగోలు చేస్తాయి. వివిధ పథకాల ద్వారా ఈ ఆహార ధాన్యాల్ని ప్రజలకు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. ఇటీవల కాలంలో ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆహార ధాన్యాల్ని ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం నిల్వలు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటే, ప్రభుత్వం చేసే నిల్వలు అనేవి ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటే ఆహార ధాన్యాల లభ్యత అనేది తగ్గుతుంది. అవసరమైన ప్రజలకు ఈ ఆహార ధాన్యాల్ని పంపిణీ చేయడం లేదు అన్న విమర్శ ప్రభుత్వంపై ఉంది. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఈ ఆహార ధాన్యాల్ని విదేశాలకు ఎగుమతి కూడా చేశాయి. 2013 భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం అనే ఒక కొత్త చట్టంని చేసింది. 2013. సో కింద నేను ఈ చట్టం గురించి ఇచ్చాను, పాయింట్స్ చూద్దాం తర్వాత. ఈ చట్టం అంటే జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రజలకు ఉన్న ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధతను ఇచ్చింది. భారతదేశంలోని 3/2 జనాభాకు ఈ చట్టం అనేది వర్తిస్తుంది. 5 కిలోల ఆహార ధాన్యాలు 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి సబ్సిడీ ధరకు 5 కిలోల ఆహార ధాన్యాలు అందుతాయి. 35 కిలోలు. పేదవాళ్లలో అత్యంత పేదలకు ఇవ్వాల్సిన ఆహార ధాన్యాలు 35 కిలోలు. బియ్యం 3 రూపాయలకి, గోధుమ 2 రూపాయలకి, చిరుధాన్యాలను 1 రూపాయికి కొన్ని సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం ఈ ధరలకు అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో 75%, పట్టణ జనాభాలో 50%. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 75%కి, పట్టణ జనాభాలో 50%కి ప్రజా పంపిణీ వ్యవస్థ నుండి ఆహార ధాన్యాల్ని కొనుగోలు చేసే హక్కు ఉంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం మధ్యాహ్న భోజన పథకం ప్రపంచంలోకెల్లా అత్యంత భారీ పాఠశాల భోజన పథకం మధ్యాహ్న భోజన పథకం. తమిళనాడు మధ్యాహ్న భోజన పథకం తమిళనాడు వంటి చిన్న రాష్ట్రాల్లో అమలు అవుతూ ఉండేది. అయితే ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. 14 కోట్ల మంది పిల్లలు ప్రస్తుతం మధ్యాహ్న భోజనం తింటున్నారు. ఆహారం వండడంలో ప్రాధాన్యత. మధ్యాహ్న భోజనం వండడంలో వీరికి ప్రాధాన్యత ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎవరెవరికంటే దళితులకి, విధవలకి మరియు ఏ ఆధారం లేని మహిళలకి మధ్యాహ్న భోజనం వండడంలో ప్రాధాన్యత ఇవ్వాలి అని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆహారం వర్గీకరణ. మనం తినే ఆహారాన్ని ఈ విధంగా వర్గీకరిస్తారు: పిండి పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. పిండి పదార్థాలు గోధుమలు, బియ్యం, రాగులు, జొన్నలు, నూనెలు, పంచదార, కొవ్వు పదార్థాలు వంటి వాటి ద్వారా
పిండి పదార్థాలు శక్తిని అందిస్తాయి. మాంసకృత్తులు చిక్కుళ్ళు, పప్పులు, మాంసం, గుడ్లు, బియ్యం, గోధుమలు వంటివి శారీరక ఎదుగుదలకు, కణజాతం యొక్క పునరుద్ధరణకు దోహదం చేస్తాయి. ఇది కణజాల పునరుద్ధరణకు మాంసకృత్తులు అనేవి దోహదం చేస్తాయి. విటమిన్లు పళ్ళు, ఆకుకూరలు, మొలకలు, ముడి బియ్యం వంటి వాటి ద్వారా శరీరానికి రక్షణ ఇచ్చి కీలక వ్యవస్థలు పనిచేయడానికి విటమిన్లు ఉపయోగపడతాయి. ఖనిజ లవణాలు రక్తం ఏర్పడడానికి ఇనుములాగా అనేక ముఖ్యమైన విధులకు ఖనిజ లవణాలు తక్కువ మోతాదులో కావాలి. జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్లో ఉంది. పోషకాహార స్థాయి పరిశీలన ఎత్తు, బరువు కొలతల్ని ఉపయోగించి పోషకాహార స్థాయిని పరిశీలిస్తారు. BMI బాడీ మాస్ ఇండెక్స్ శరీర బరువు సూచిక. వయోజనులైన స్త్రీ పురుషుల్లో పోషకాహార స్థాయిని ఈ సూచికతో కొలుస్తారు. వయోజనులంటే 18 సంవత్సరాలు నిండినవారు. BMI దీని ఫార్ములా బరువు కిలోలలో డివైడెడ్ బై మీటర్లలో ఎత్తు వర్గం అంటే స్క్వేర్. ముఖ్య సమాచారం: సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు ఈక్వల్ సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటే ఉత్పత్తి మైనస్ విత్తనం, దానా, వృధా ప్లస్ నికర దిగుమతులు అంటే దిగుమతులు మైనస్ ఎగుమతులు మైనస్ ప్రభుత్వ నిల్వల్లో తేడా అంటే సంవత్సరం ముగిసే నాటికి ఉన్న నిల్వలు మైనస్ సంవత్సరం ఆరంభం నాటికి ఉన్న నిల్వలు. గుర్తుపెట్టుకోండి, సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాల గురించి తెలుసుకోవాలంటే సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్లస్ నికర దిగుమతులు మైనస్ ప్రభుత్వ నిల్వల్లో తేడా. సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటే ఉత్పత్తి మైనస్ విత్తనం, దానా, వృధా. నికర దిగుమతులు అంటే దిగుమతులు మైనస్ ఎగుమతులు. ప్రభుత్వ నిల్వల్లో తేడా అంటే సంవత్సరం ముగిసే నాటికి ఉన్న నిల్వలు మైనస్ సంవత్సరం ఆరంభం నాటికి ఉన్న నిల్వలు. సగటున ప్రతి వ్యక్తికి ప్రతిరోజు లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు ఈక్వల్ సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు డివైడెడ్ బై జనాభా డివైడెడ్ బై 365. 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం. టేబుల్లో కొన్ని పాయింట్స్ రాలేదు, చాలా ఇంపార్టెంట్, చూడండి. 2013లో భారత ప్రభుత్వం చేసిన కొత్త చట్టం 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం. ప్రజలకు ఉన్న ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధతను ఇచ్చిన చట్టం 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం. భారతదేశంలోని 3/2 జనాభాకు ఈ చట్టం వర్తిస్తుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి సబ్సిడీ ధరకు 5 కిలోల ఆహార ధాన్యాలు అందుతాయి. పేదవాళ్లలో అత్యంత పేదలకు 35 కిలోలు ఇవ్వాలి. కొన్ని సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం బియ్యం, గోధుమ, చిరుధాన్యాల్ని వరుసగా 3, 2, 1 రూపాయలకు అందిస్తుంది. అంటే బియ్యం 3 రూపాయలకి, గోధుమ 2 రూపాయలకి మరియు చిరుధాన్యాల్ని 1 రూపాయికే అందిస్తుంది. ఈ చట్టం ప్రకారం అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 75%, పట్టణ జనాభాలో 50%, ప్రజా పంపిణీ వ్యవస్థ నుండి ఆహార ధాన్యాల్ని కొనుగోలు చేసే హక్కు ఉంది. ప్రభుత్వం ఆహార ధాన్యాల్ని అందించే పరిస్థితిలో లేకపోతే ప్రజలు వాటిని కొనుక్కోవడానికి నగదు ఇవ్వాలి. ఈ జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, అంగన్వాడీకి వచ్చే 1-6 సంవత్సరాల పిల్లలకు, బడికి వచ్చే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలి. అంగన్వాడీకి వచ్చే 1 నుండి 6 సంవత్సరాలు. వీరందరికీ మధ్యాహ్న భోజనం పెట్టాలి. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, అంగన్వాడీకి వచ్చే 1 నుండి 6 సంవత్సరాల పిల్లలకు మరియు బడికి వచ్చే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలి. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం స్వచ్ఛంద సంస్థలు వేసిన దావాల్లో తీర్పును ఇస్తూ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారత న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టు ఆదేశాలని జారీ చేసింది. ఈ పథకం తమిళనాడు వంటి రాష్ట్రాల్లో
చిన్న స్థాయిలో అమలవుతూ ఉండేది. ప్రస్తుతం ఈ పథకం అన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది. పాఠశాలల్లో చదువుతున్న 14 కోట్ల మంది పిల్లలు ప్రస్తుతం మధ్యాహ్న భోజనం తింటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడానికి నిరాకరించినప్పుడు న్యాయస్థానం పర్యవేక్షణ విధానాన్ని కూడా నెలకొల్పింది. స్థానికంగా వండించిన ఆహార ధాన్యాల్ని ఉపయోగించాలని, వేడిగా వండి పెట్టాలని, అది శుభ్రంగా పోషకాహారంగా అంటే సిఫారసు చేసిన క్యాలరీలు ఉండేలా ఉండాలని, వారంలో ప్రతిరోజు వేర్వేరు పదార్థాలు పెట్టాలి అంటూ మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగ్గా అమలుపరచడానికి సిఫార్సులని న్యాయస్థానం చేసింది. ఆహారం వండడంలో వీరికి ప్రాధాన్యత ఇవ్వాలి అని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆహారం వండడంలో ప్రాధాన్యత దళితులకు, విధవలకు అంటే భర్త చనిపోయిన వారికి, మరియు ఏ ఆధారం లేని మహిళలకు. ప్రపంచంలోకెల్లా ఇదే అత్యంత భారీ పాఠశాల భోజన పథకం. ఈ పథకానికి డబ్బులు సమకూర్చుకోవడానికి పన్నులు విధించమని కూడా భారత ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుతం అంగన్వాడీల్లోని పిల్లలకు కూడా వేడిగా వండిన ఆహారం పెడుతున్నారు. జాతీయ పోషకాహార సంస్థ సర్వే దేశంలోని పలు రాష్ట్రాల్లో సర్వే చేసిన 1 నుండి 5 సంవత్సరాల వయస్సున్న 7,000 పిల్లల్లో 45% మంది తక్కువ బరువు ఉన్నారు. సాధారణ ప్రామాణికాల ప్రకారం ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉన్నారు. ఈ సర్వే దేశంలోని దాదాపు సగం మంది పిల్లల ఎదుగుదల సామర్థ్యాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని గుర్తించేలా చేస్తోంది. నివేదిక పేర్కొన్నవి. జాతీయ పోషకాహార సర్వే నివేదిక పేర్కొన్నది ఏంటంటే మొత్తంగా 45% పిల్లలు తక్కువ బరువు ఉన్నారు. 1 నుండి 3 సంవత్సరాల పిల్లలతో పోలిస్తే 3 నుండి 5 సంవత్సరాల పిల్లల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. బరువు తగ్గడం అనేది తక్కువ బరువు ఉండడం. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇది 50% మించి ఉంది. గుజరాత్లో 58%, మధ్యప్రదేశ్లో 56.9%, ఉత్తరప్రదేశ్లో 53.2%. బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి మొత్తం మీద 16% పిల్లల్లో ఉంది. BMI శరీర బరువు సూచిక, బాడీ మాస్ ఇండెక్స్ వయోజనులైన స్త్రీ పురుషుల్లో పోషకాహార స్థాయిని శరీర బరువు సూచిక అంటే BMIతో కొలుస్తారు. ఈ సూచికను ఒక పరిధితో పోల్చి ఒక వ్యక్తి బరువు తక్కువ ఉందో, సాధారణ బరువు ఉందో, ఎక్కువ బరువు ఉందో తెలుసుకోవచ్చు. ఈ సూచిక BMI సూచిక ఎక్కువగా ఉంటే ఊబకాయం అని, తక్కువగా ఉంటే ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉన్నారని తెలుస్తుంది. జాతీయ పోషకాహార సంస్థ నేషనల్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ ఈ సర్వే ప్రకారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN ఇది హైదరాబాద్లో ఉంది. ఈ సంస్థ సర్వే ప్రకారం స్త్రీ పురుషుల పరిస్థితి ఇలా ఉంది. BMI పురుషుల్లో, మహిళల్లో. తీవ్ర శక్తి లోపం BMI లెస్ దాన్ 18.5 BMI లెస్ దాన్ 18.5 అంటే తీవ్ర శక్తి లోపం. బాడీ మాస్ ఇండెక్స్ 18.5 కంటే తక్కువగా ఉంటే ఉన్నవారు ఎందరు అంటే పురుషుల్లో 35% మరియు మహిళల్లో 35%. అలాగే అధిక బరువు లేదా ఊబకాయం BMI గ్రేటర్ దాన్ 25 అంటే 25 కంటే ఎక్కువ ఉన్నవారు ఎవరంటే పురుషుల్లో 10% మరియు మహిళల్లో 14% ఉన్నారు. సో ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. తీవ్ర శక్తి లోపం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఒడిషా, గుజరాత్ మరియు UP. ఆ తర్వాత మహిళల్లో తీవ్ర శక్తి లోపం 33 నుంచి 38% ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ, AP, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్. ఒక వ్యక్తి ఎత్తు ద్వారా అతనికి లేదా ఆమెకి బాల్యంలో సరిపడా ఆహారం అందిందో లేదో చెప్పవచ్చు. తక్కువ బరువు, తక్కువ ఎత్తు ఉన్నవాళ్ళు పోషకాహార లోపానికి గురయ్యారని పేర్కొంటారు. చాలా కాలంగా 35 నుండి 40% ప్రజలు తీసుకోవాల్సిన ఆహారం కంటే తక్కువ తీసుకుంటున్నారు. దేశంలో సరిపడేంత ఆహార నిల్వలు ఉన్నప్పటికీ చాలామంది ప్రజలు ఆకలితో ఉంటూ పోషకాహార లోపానికి గురవుతున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.